రాజైన దేవునికి స్తోత్రములు మనం చదువుకుని వాక్యం సమూయేలు మొదటి గ్రంథం 20 అధ్యాయం 31 నుంచి 39 వరకు. యెషయా కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలం నీకైనా నీ రాజ్యంకైనా స్థిరత కలుగదు కదా, కాబట్టి నీవు వర్తమానం పంపి అతను నా దగ్గరికి రప్పించుము, నిజముగా అతడు మరణమును కరుగుడు అని చెప్పాను. అతడు యోనాతాను అతడు ఎందుకు మరణ శిక్షణ ఉండవలను, అతడు ఏమి చేసినని సౌలుని అడుగ్గా సౌలు అతని పొడవలనని ఈటేసాను. అందువలన తన తండ్రి దావీదును సంపన్న ఉద్దేశం కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకుని అత్యాగ్రహుడే బల్ల యొద్ద నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తం దుఃఖాక్రాంతుడే అమావాస్య పోయిన మరునాడు భోజనం చేయకుండాను. ఉదయం యోనాతాను దావీదుతో నిర్ణయం చేసుకుని వేళకు ఒక పనివాడిని పిలుచుకుని పొలంలోనికి పోయెను. నీవు పరిగెత్తుకుని పోయి నేను వేయు బాణములను వెతకమని ఆ పనివానితో అతడు చెప్పగా వాడు పరిగెత్తుచున్నప్పుడు అతడు ఒక బాణము వాని అవతలకు వేసాను. అయితే వాడు యోనాతాను వేసిన బాణం ఉన్న చోటుకి వచ్చినప్పుడు యోనాతాను వాని వెనుక నుండి కేకవేసి బాణం నీ అవతల ఉన్నదని చెప్పి వాని వెనుక నుండి కేకవేసి నీవు ఆలస్యం చేయక దబ్బున రమ్మనెను. యోనాతాను పనివాడు బాణములను కూర్చుకుని తన యజమాని యొద్దకు వాటిని తీసుకుని వచ్చింది, కానీ సంగతి ఏమీ వానికి తెలియకుండాను. యోనాతానుకును దావీదునకును మాత్రమే ఆ సంగతి తెలిసి ఉండేను. ఇప్పుడు ఈ సౌలు తిడుతున్నాడు అనమాట, నువ్వు దావీదుతో చేరేవు, జత కలిసేవు, ఆ దావీదు మరణానికి పాత్రుడు, ఆ దావీదుని ఇక్కడికి పిలవనంపించు, నువ్వు ఆ దావీదు బ్రతుకుంటే నీ రాజ్యం నీకు నిలవదు, నా తర్వాత ఈ రాజ్యానికి నువ్వు రాజుగా అవ్వవు, ఆ దావీదే రాజు అయిపోతాడు, కనుక ఆ దావీదుని చంపేస్తే నీకు రాజ్యం దక్కుతుంది అని యోనాతానుతో ఈ సౌలు అంటున్నాడు. అప్పుడు యోనాతాను అంటున్నాడు, మరణశిక్ష పొందుకొని అంత తప్పేం చేశాడు దావీదు అని అన్నప్పుడు సౌలు చేతిలో ఈట ఉంది, ఆ ఈట కొడుకు మీదకి ఇసిరేశాడు. అది యోనాతాను తప్పించుకుని ఆ భోజన బల్ల దగ్గర నుంచి తను అత్యాగ్రహంతో వెళ్ళిపోయి దావీదుని తన తండ్రి చంపాలనుకోవడం, తిట్టడం అవన్నీ తనకు చాలా దుఃఖం కలగజేసి చాలా దుఃఖపడుతూ మర్నాడు భోజనం చేయక, అప్పుడు కూడా అమావాస్యలు అని ఇక్కడ రాసి ఉన్నాయి, అమావాస్యలు అవి ఉండే అనుకుంటా, అవి లెక్కలు వేసుకునేవారు అయ్యో. కనుక అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయి 3వ రోజు నేను నీ దగ్గరికి వస్తాను, పొలంలో దాకునుండని దావీదుతో చెప్పాడు కదా యోనాతాను. అలాగే 3వ రోజు తన పనివాడిని తీసుకుని బాణాలు తీసుకుని పొలంలోకి వెళ్ళాడు. పొలంలోకి వెళ్ళి పనివాడితో చెప్తున్నాడు అనమాట, నేను బాణాలు వేస్తాను, నువ్వు అన్నీ కూర్చుకుని నా దగ్గరికి తీసుకురా అంటే పనివాడికి తెలియదు యోనాతాను దావీదు మధ్యలో మాట్లాడుకున్న ఇక్కడ సంగతులు అయితే తెలియక అతడు బాణాలు కూర్చుకుని తేవటానికి వెళ్ళాడు. యోనాతాను బాణం వేసాడు, దావీదు కింద పడేలాగా అంటున్నాడు, ఇదిగో బాణం ఆ బండ అవతల ఉంది అన్నాడు. అంటే అవతల ఉందంటే నువ్వు పారిపోవాలని అర్థం చెప్పాడు, దాని పక్కన పడిందంటే నీకు క్షేమమే అని ముందుగా చెప్పేశాడు అన్నీ.